మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడు వేసిన మన శంకరవర ప్రసాద్. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ ఆర్ఎఫ్జి. ఏం యాక్టింగ్ చేసిండ్రా మా మెగాస్టార్ చిరంజీవి. చాలా రోజుల తర్వాత ఒక్కప్పుడు మా బాస్ని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వచ్చిన, కానీ ఆ గ్రేస్ ఏందయ్యా, ఆ డ్యాన్స్ ఏంది, ఆ కామెడీ ఏంది, ఆ టైమింగ్ ఏంది, వామ్మో బాస్ ఈస్ బ్యాక్. బాస్ని ఎలా చూశాను భయ్యా, నాకైతే కడుపు నిండిపోయింది. అలా ఎంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుప్ప జుప్పు జుప్ప జుప్పు, ఏ ఎంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి, జుప్ప జుప్పు, ఆ ఉక్కు చెప్పు అంత పెద్ద బాసు వెంకి మామ వాళ్ళిద్దరే డ్యాన్స్ చేసినప్పుడు మనం ఎందుకు డ్యాన్స్ చేయదా? థియేటర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన భయ్యా. అసలు ఆ డ్యాన్సు, ఆ గ్రేసు, వామ్మో 70 ఏళ్ళు అనుకుంటున్నావా, 30 ఏళ్ళు అనుకుంటున్నావా సారు? ఆ ఏం డ్యాన్స్ మెగాస్టారు, అసలు అదిరిపోయింది. నాకే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా అనిల్ రాపుడి గారు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మా బాస్ని ఎలా హ్యాండిల్ చేయాలో, అంటే ఎలా తీయాలో అది చాలా 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 బాగా, అంటే ఏడా తగ్గనిలే. ఇటు వెంకీ మామ ఇటు బాసు వాళ్ళిద్దరి టైమింగ్, వాళ్ళిద్దరి డ్యాన్స్. సెకండ్ హాఫ్లో వెంకీ మామ ఇంటిస్తాడు భయ్యా. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు అమ్మో జోకులు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. నేను చాలా రాడు సినిమాలు చూసినా కానీ ఇలాంటి బెస్ట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడలే అన్న. 200 పోయిన 2000 కంటెంట్ వచ్చింది. నాకే చాలా బాగా ఒకటే భయ్యా, బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. సాంగ్స్ అర్థం కాలేదు. సాంగ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండ్ లైక్ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిపి ఉన్న సాంగ్ హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అండి. కామెడీ సీన్ కానీ, ఫైటింగ్ సీన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. విత్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ వాజ్ హైలైట్ అని చెప్పొచ్చు. సో ఎంటర్టైనింగ్. యా, మీకు నచ్చిన సీన్స్ ఏమైనా? నాకైతే బాగా నచ్చింది వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిపి ఉన్న సీన్ అయితే చాలా బాగా నచ్చింది. లైక్ ఏ సీన్స్ ఉన్నా సో చాలా జాయల్గా నడిచింది. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరు బాగున్నాయండి. ఎవరన్నారండి? లేరండి, లైక్ అదంతా ఫేక్. యా, అగైన్ సంక్రాంతి అంటే ఆయన దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. సో నైస్. యా, హైలైట్ అంటే మొత్తం ఏం చెప్తాను, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. లైక్ కామెడీ సీన్స్ కానీ, ఫైట్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. హుక్ స్టెప్ సాంగ్ కానీ, లైక్ మిసాల పిల్ల అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ సాంగ్ వాజ్ సో కూల్. యా, ఎవరన్నారండి? లేదు నాకేం లేదండి అసలు. నయనత గారి యాక్టింగ్ చాలా బాగుందండి. లైక్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది అనిపించిందండి. ఎలా అనిపించిందమ్మా ఇషాన్? సినిమా అయితే చాలా బాగుంది. ఇది అందరూ చూడాలి, రిపీటెడ్గా అయినా చూడొచ్చు. అందరూ ఫ్యామిలీ మొత్తం. బుల్రాజు కామెడీ, చిరంజీవి వెంకీ ఇంకా కామెడీ చేసింది. నాకు ఇష్టమైనది అంటే హుక్ స్టెప్, అది నా ఫేవరెట్ సాంగ్. అది చాలా బాగుంది సినిమా. ఇది విన్ అవుతుంది. అసలు ఫ్లాప్ అసలు ఛాన్సే లేదు. ఇది 5 out of 5 రేటింగ్ ఇచ్చారు. సార్ని బాస్ని బిగ్ బాస్ లాగా చూశారు. ఎక్స్ట్రాడనరీ, ఆయనకి సెట్ అయ్యే స్టోరీ తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇవాళ రేపు చిన్న చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు. పిల్లల గురించి ఆలోచించండి, డైవర్స్ వరకు వెళ్ళొద్దు. ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు పిల్లల గురించి ఆలోచించి స్టెప్ వేయండి. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు కలిసినట్టు డైవర్స్ వేసుకున్న వాళ్ళు ఇటు ఆలోచిస్తే కలిసిపోతే మాత్రం కోర్ట్స్ అనేది పనిచేయదు. ఓన్లీ మనీ వేస్ట్, టైం వేస్ట్, లైఫ్ వేస్ట్ తప్ప ఏముండదు. సో మూవీలో చెప్పాలంటే ప్రతి స్టెప్, ప్రతి బిట్, ప్రతి సాంగ్ బిట్, ఎవ్రీ మూమెంట్ సూపర్. మనం ఎక్స్పెక్ట్ చేసింది సంక్రాంతి అయినా మూవీకైనా, ఒక మూవీకి వెళ్తే చిల్ అవుట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. దానికి డబుల్ ట్రిబుల్ ఉన్నది ఈ మూవీ. లాస్ట్ టైం వెంకీ మామ సింగిల్గా వస్తేనే రికార్డులు బద్దలు తీశాడు. ఇక్కడ బాస్తో వచ్చాడు. బ్రేక్ పిచ్చ బ్రేక్స్ అనమాట, పిచ్చ పీక్స్. 1/2 hour ఉంది సార్ది, వెంకీ సార్ది. కానీ ఆ 1/2 hour కాస్త మూవీ సెకండ్ హాఫ్ మొత్తం డామినేట్ అన్నట్టుంది ఓవరాల్. ఇంకోటి, వీళ్ళిద్దరు మనకు తెలుసు టాలీవుడ్లో ఇద్దరు చాలా టాప్ హీరోస్. సో వీళ్ళది కాంబినేషన్ రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇంకో ముందుగిట్ట ఏదైనా రావాలని ఆశిస్తున్నాము. అండ్ ఇంకోటి, ఇద్దరికి చాలా మంది కాంట్రవర్సీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోస్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు తక్కువ చేశారు. కానీ అనిల్ రావుపూడి సార్, యు ఆర్ గ్రేట్ సార్. ఇద్దరికి పర్ఫెక్ట్ సింక్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ డైలాగ్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ రోల్ ఇచ్చారు. ఎవరిని కిందికి డిక్రిమినేట్ చేయలేరు, వాళ్ళని చాలా బాగా చూపించాడు. అండ్ మూవీలో మాత్రం గ్యాంగ్ లీడర్లు ఎక్కడైతే స్టాప్ అయిందో సార్ 35 years కింద 1991లో, ఇక్కడ మళ్ళీ అలాగే కనిపిస్తున్నాడు. అదే స్టెప్స్, అదే స్టైల్. బాస్ ఈజ్ బాస్. చెప్పాలంటే ఆయనను చూసి యంగ్స్టర్స్ ఎంతో మంది కెరియర్లు వచ్చి ఆపేసిరు, కానీ నేను ఇంకా ఆగుతలేడు సార్. అసలు
10 ఇయర్స్ నుంచి ఒక పర్ఫెక్ట్ సక్సెస్ లేదు. ఈ సార్ ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ చిరంజీవి ఈజ్ బ్యాక్ చెప్పాలంటే చాలా బాగుంది. మూవీలో ఎక్స్ట్రాడినరీ. సో ఫ్యాన్స్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది స్క్రీన్ ప్రెజెన్స్. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఓవరాల్గా హ్యాపీగా సినిమా నుంచి మంచి సినిమా చూసి వచ్చాం రాబోయే అన్న సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇదైతే మాత్రం చిరంజీవి గారే హైలైట్ అండి. చిరంజీవి గారే పెద్ద హైలైట్. 70 ఏళ్ళ మనిషి అండి. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూసామండి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఒక డాడీ, ఇలాంటి యాక్టింగ్ చేసిన చిరంజీవి ఇన్నాళ్ళు మేము మిస్ అయిపోయాం. ఫ్యాన్స్ ఏం మిస్ అయ్యారో అనిల్ రావిపూడి గారు గ్రహించి వదిలేశారు. చిరంజీవిలో ఉన్న అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేసి మన మీదకు వదిలేశారు. అంత ఎంజాయ్ చేశాం. చిరంజీవి గారు భుజాల మీద మోసుకొని తీసుకెళ్లారు. 1 మ్యాన్ షో చిరంజీవి గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం 1 మ్యాన్ షో. సెకండ్ హాఫ్లో ఎక్కడైతే వెంకటేష్ గారు వస్తారో వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఇంకా సినిమా వేరే హై ఇచ్చేస్తుంది.